హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో తెలంగాణ స్టేట్ కేఎన్ఆర్ యూహెచ్ఎస్ అఫీషియల్ వెబ్సైట్లో బీడీఎస్ అడ్మిషన్ కు సంబంధించి రౌండ్ 1 కన్వీనర్ కోటా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. బీడీఎస్ కన్వీనర్ కోటాకి ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసుకుని అప్లికేషన్ ఫిల్లింగ్ సబ్మిట్ చేశారు. అలాగే ఎంబీబీఎస్ బీడీఎస్ రెండింటికి కలిపి ఒకటే అప్లికేషన్ కాబట్టి రెండింటికి కలిపి ఒకటే మెరిట్ లిస్ట్ కూడా ఆల్రెడీ రిలీజ్ అయింది. అయితే ఇప్పుడు రౌండ్ 1 ఎంబీబీఎస్ రిజల్ట్స్ అనౌన్స్ చేశారు. మీకు ఒకవేళ ఎంబీబీఎస్ లో సీట్ రాని పక్షంలో బీడీఎస్ లో జాయిన్ అవ్వాలి అనుకునే స్టూడెంట్స్ కి ఇప్పుడు రౌండ్ 1 కన్వీనర్ కోటా వెబ్ ఆప్షన్స్ పెట్టుకునే నోటిఫికేషన్ ఇప్పుడు అఫీషియల్ వెబ్సైట్ లో రెడీగా ఉంది. ఈ నోటిఫికేషన్ ప్రకారంగా సెప్టెంబర్ 20వ తారీఖు మధ్యాహ్నం 3 గంటల నుండి సెప్టెంబర్ 22 మధ్యాహ్నం 1 గంట వరకు మాత్రమే మీకు ఈ వెబ్ ఆప్షన్స్ పెట్టుకునే ప్రాసెస్ ఉంటుంది. యూనివర్సిటీ ఫీ అంటే ఒకవేళ మీకు సీట్ అలాట్మెంట్ వస్తే అలాట్మెంట్ ఆర్డర్ ని డౌన్లోడ్ చేసుకోవడానికి కట్టేటువంటి అమౌంట్ దాన్ని యూనివర్సిటీ ఫీ అంటారు. 12,000 రూపాయలు పే చేయాల్సి ఉంటుంది. అలాగే మీకు సీట్ అలాట్మెంట్ వస్తే గవర్నమెంట్ కాలేజెస్ లో 10,000 రూపాయల ఫీజు ఉంటుంది సంవత్సరానికి. అదే ప్రైవేట్ కాలేజ్ లో అయితే 45,000 రూపాయలు సంవత్సరానికి. అయితే ఫస్ట్ ఇయర్ కేవలము ఒక ఎక్స్ట్రా 1,50,000 నుండి 1,30,000 అలా ఎక్స్ట్రా కట్టించుకుంటారు. నెక్స్ట్ ఇయర్ నుండి మాత్రం అంటే సెకండ్ ఇయర్ నుండి మాత్రం కేవలము 45,000 రూపాయలు మాత్రమే పే చేయించుకుంటారు ప్రైవేట్ కాలేజెస్ లో. అదే గవర్నమెంట్ కాలేజ్ అయితే కేవలము 10,000 మాత్రమే ఉంటుంది. అలాగే ఇక్కడ వీళ్ళు చెప్తున్న విషయం ఏంటంటే ఎంబీబీఎస్ బీడీఎస్ ఫైనల్ మెరిట్ లిస్ట్ లో ఉన్న ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా ఎలిజిబుల్లే. ఇప్పుడు ఎవరైనా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోకపోతే నెక్స్ట్ రౌండ్స్ లో మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకునే అవకాశమే ఉండదు అని చెప్తున్నారు. కాబట్టి ఫస్ట్ ఎవరైనా ఒకవేళ బీడీఎస్ లో జాయిన్ అవ్వాలా లేదా అనే డౌట్ ఉన్నటువంటి స్టూడెంట్స్ ఫస్ట్ మీరు నిర్ణయించుకోవాల్సింది బీడీఎస్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడం. ఎందుకంటే ఒకసారి మీరు వెబ్ ఆప్షన్స్ ఇప్పుడు పెట్టుకోకపోతే నెక్స్ట్ రౌండ్ నుండి పెట్టుకునే అవకాశం కూడా ఉండదు. అయితే చాలా మందికి డౌట్ ఏంటంటే ఇప్పుడు వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటే ఒకవేళ మాకు నెక్స్ట్ రౌండ్స్ లో ఎంబీబీఎస్ సీట్ వచ్చే అవకాశం ఉంటే మిస్ అవుతాం కదా అనుకుంటూ ఉంటారు. అయితే వీళ్ళు చెప్తున్న విషయం ఏంటంటే బీడీఎస్ నుండి ఎంబీబీఎస్ కి స్లైడ్ అయ్యేటువంటి ఫెసిలిటీ ఉంది. అంటే తెలంగాణ స్టేట్ లోనే మీరు బీడీఎస్ నుండి ఎంబీబీఎస్ కి షిఫ్ట్ అవ్వాలి అంటే షిఫ్ట్ అయ్యేటువంటి అవకాశం మీద కల్పిస్తామని చెప్తున్నారు. కాకపోతే స్ట్రే వేకెన్సీ రౌండ్ దగ్గర కల్పిస్తారా లేదనేది మాత్రం ఖచ్చితంగా చెప్పలేము. అంటే థర్డ్ రౌండ్ వరకు అయితే ఖచ్చితంగా పర్మిషన్ ఉంటుంది. దాని గురించి అయితే క్లియర్ డేట్ అయితే మనకి ఇక్కడేమి వాళ్ళు మెన్షన్ చేయలేదు. నెక్స్ట్ ఫర్దర్ రౌండ్స్ లో మరలా మెన్షన్ చేయవచ్చు. అర్థమైంది కదా. అలాగే స్టూడెంట్స్ కి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చారండి. అంటే మీరు ఇప్పుడు ఖచ్చితంగా వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటేనే నెక్స్ట్ రౌండ్స్ లో అప్గ్రేడేషన్ కి వెళ్లే అవకాశం ఉంటుంది. లేదా ఒకవేళ ఫస్ట్ రౌండ్ లో సీట్ రాకపోయినా నెక్స్ట్ రౌండ్ లో సీట్ వచ్చినా జాయిన్ అవ్వడానికి అవకాశం ఉంటుంది అని చెప్తున్నారు. అలాగే వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్నప్పుడు ఖచ్చితంగా మీరు ఓటీపీ ఎంటర్ చేస్తేనే అప్పుడు మాత్రమే మీ వెబ్ ఆప్షన్స్ సేవ్ అవుతాయి. అదర్వైజ్ మీరు పెట్టిన వెబ్ ఆప్షన్స్ సేవ్ అవ్వవు అని చెప్తున్నారు. అంతేకాదండి, ఎప్పుడైతే మీరు ఓటీపీ ఎంటర్ చేస్తారో అప్పుడు మాత్రమే మీకు ప్రింట్ ఆప్షన్ వస్తుంది. ప్రింట్ ఆప్షన్ రాలేదు అంటే మీరు ఓటీపీ ఎంటర్ చేయలేదు అని అర్థం. అర్థమైంది కదా. అలాగే మీరు ఇప్పుడు కట్టేటువంటి ప్రతి ఒక్క అమౌంట్ కూడా కేవలము డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఫెసిలిటీ మాత్రమే యూజ్ చేసి పే చేయాలి. ఓకే. అలాగే ఒకవేళ మీకు ఇప్పుడు ఫస్ట్ రౌండ్ లో సీట్ అలాట్మెంట్ కానీ వస్తే ఖచ్చితంగా మీరు జాయిన్ అయితేనే మీరు నెక్స్ట్ రౌండ్ కి పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి ఈ విషయం మాత్రం మీరు గుర్తుంచుకోండి. ఎందుకంటే వీళ్ళు ప్రతిసారి కూడా అదే పాయింట్ చెప్తూ ఉన్నారు. అలాగే ఇక్కడ హెల్ప్ లైన్ నెంబర్స్ ఇచ్చారు. ఈ నెంబర్స్ లో మీకు ఏ డౌట్ ఉన్నా సరే వీళ్ళని కాంటాక్ట్ చేయండి, హెల్ప్ చేస్తారు. విష్ ఆల్ ది బెస్ట్ అండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అలాగే టెలిగ్రామ్ గ్రూప్ ఉంది. మీకు ఎటువంటి డౌట్స్ వచ్చినా టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అయితే మీకు తప్పకుండా నేను హెల్ప్ చేయడం వీలవుతుంది. అలాగే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.